వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు, వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో 2 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లేదా 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఒక కాంబినేషన్లో యూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్, బ్యూటిఫుల్ రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసాం మరి? సో అందరికీ కూడా కర్రీస్ ఏంటి అంటే ఫ్రై చేసుకోవడం, లేదంటే నార్మల్ బాయిల్ చేసి కర్రీ చేసుకుంటూ ఉంటారు. బేక్ చేసి కర్రీ చేసుకోవడం చాలా తక్కువ. సో అది కూడా ఈజీగా ప్రొసీజర్ ఉంటుంది దాంతో కూడా. బేక్డ్ బెంగన్. వావ్, బేక్డ్ బెంగన్ అసలు బ్రింజాల్ అనగానే అందరి ఫేవరెట్ అనమాట. సో బేక్ చేస్తున్న వాటి కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, బట్ బెంగన్ కాబట్టి కింగ్ ఆఫ్ వెజిటబుల్ అంటారు కదా చాలామంది. సో ఎలా చేస్తావు ఏంటి, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేదు, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా బియ్యం పిండి, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, థైమ్, ఆర్గానో, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. సో గుత్తొంకాయ స్టైల్లో చేస్తున్నామని అనుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇందులో కొన్ని వాటర్. సో ఏంటి అంటే లైక్ బజ్జీలాగా అనమాట. ఇప్పుడు ఓకే, బజ్జీకి మనం ఏ కన్సిస్టెన్సీ యూస్ చేస్తాం ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో బియ్యం పిండి కదా, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి, సరిపోతుంది కదా. సో ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ బ్రింజాల్ని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాం. ఓకే, సో చక్కగా బేక్డ్ కాబట్టి మనం ఈ కైండ్ ఆఫ్ కటింగ్ ఉంటే బాగుంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది. సో యాక్చువల్లీ ఇది మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే ఏంటి అంటే త్వరగా బేక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వెరీ మైల్డ్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా మిశ్రమం మొత్తం బ్రింజాల్స్కి పట్టేసేయాలి. ఓకే, సో ఈలోపు బేకింగ్ ప్లేట్ తీసుకున్నాం. తీసేసుకో. ఓకే, దీనికి మనం ఆయిల్తో గ్రీస్ చేసేద్దాం. సో చక్కగా బజ్జీలాగా అలా డిప్ చేసి మనము బేకింగ్ ప్లేట్లో పెట్టేసేయాలి. అండ్ డిఫరెంట్గా మనం బియ్యం పిండి యూస్ చేసాం కాబట్టి కొంచెం క్రంచీగా, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎక్కువ శనగపిండి యూస్ చేస్తారు ఇలాంటి వాటికైతే. సో అండ్ మనం ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు, చాలా అంటే చాలా మైల్డ్గా యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా అవి బేక్ అవుతూ ఉంటాయి. అండ్ బెంగన్ అంటే కొంచెం డిఫరెంట్ వెజిటబుల్, ఏదైనా సర్జరీస్ అయినప్పుడు అలాగా, లేకపోతే ఏమైనా ఊండ్
తగిలినప్పుడు వంకాయలు తీసుకోకు అంటారు కదా, సో ఎందుకు ఏంటి అసలు? ఏంటి అంటే అది ఏదైతే బ్యాక్టీరియల్ ఫంక్షన్ అవుతుందో, అంటే ఆ వూండ్ హీలింగ్కి ఏదైతే అవసరమో ఆ ఫంక్షన్ని ఇది తగ్గిస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా తీసుకోద్దంటారు. బట్ ఇది అందరికీ అప్లికేబుల్ కాదు, చాలా కొంతమందికి మాత్రమే అలా జరుగుతుంది, ఇంకొంతమందికి అన్ని పడతాయి. సో మరీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి కొంచెం టేక్ కేర్ చేయాలండి. అవును. ఓకే పల్లవి, సో బేక్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూసేద్దాం. ఓకే. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేస్తే మనం సర్వ్ చేసేస్తాం. సో చక్కగా బేక్ అయిపోయాయి అండ్ చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ రెసిపీ అనమాట. చాలా యూనిక్గా ఉంది. ఓకే, సో వావ్. ఓకే లాస్యా, బేక్డ్ బెంగన్ రెడీ అయిపోయింది. ఎస్, బేక్డ్ బెంగన్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ బెంగన్కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 2, బియ్యపిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 3, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, థైమ్ 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బేక్డ్ బెంగన్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బియ్యపిండి, ఉప్పు, మిరియాల పొడి, థైమ్, ఆరిగానో, తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని నూనె రాసిన బేకింగ్ ప్లేట్లో ఉంచి బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బేక్డ్ బెంగన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ ఏంటంటే ఎక్కువ మసాలాస్ ఇవేం వేయకుండా బేక్ చేసాం బట్టి వెరీ హెల్దీ రెసిపీ. వంకాయలు ఎవరైతే ఇష్టపడతారో, బ్రింజాల్స్ చాలా ఇష్టంగా తింటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ డిష్ అని చెప్పొచ్చు. యా, అండ్ ద టేస్ట్ కూడా చాలా మైల్డ్గా ఉంది. మనం ఎక్కువగా స్పైసెస్ అవి యాడ్ చేయలేదు. పైగా థైమ్ ఇంకా ఆర్గాన్ యాడ్ చేసాం కాబట్టి మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా ఇంకా ఇందులో. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎప్పుడు కూడా మైల్డ్ టేస్ట్ నచ్చదు, కొంచెం చట్పటాగా ఉండాలి కూడా. సో అందుకని నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అల్లం టమాటో చట్నీ. వావ్, అల్లం టొమాటో చట్నీ ఇదైతే అందరి ఫేవరెట్ అనమాట. టొమాటో పచ్చడి అనగానే అందరూ ఇష్టంగా తింటారు. సో చూద్దాం ఎలా చేస్తావా, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టొమాటో చట్నీ అంటే అందరికీ ఇష్టం. సో అల్లం టొమాటో చట్నీ కాబట్టి సో సూపర్గా ఉండబోతుంది. సో రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రతిసారి కంపల్సరీ ఇంట్లో రోటి పచ్చడి అనేది ఉండాల్సిందే కదా. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం టమాటో ఇంకా ఉల్లిపాయలు 2 కూడా వేగనించాలి. ఓకే, ముందుగా కొంచెం నూనె, ఉల్లిపాయ ముక్కలు, అందులో కొంచెం సాల్ట్ వేద్దాం, త్వరగా వేగిపోతుంది. సో అల్లం టొమాటో మరి మిక్స్ చేస్తున్నాం కాబట్టి పచ్చడి అనేది కొంచెం స్పైసీగా చేసుకుంటాము. కొంతమందికి అది పడదు. సో అలాంటప్పుడు బ్యాలెన్సింగ్గా ఏం తీసుకోవచ్చు వాళ్ళు? నార్మల్ ఇది ఏంటి అంటే అల్లం మనం చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తున్నాము, టమాటో ఎక్కువగా యూస్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక కర్రీ గ్రేవీ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఎవరికైతే అల్లం పడుతో చాలా చిన్న క్వాంటిటీ తీసుకోవాలి, అంటే చాలా తక్కువ తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ టమాటోస్ కూడా.
అండ్ చాలా వరకు టొమాటోస్ ఎస్పెషల్లీ స్కిన్ గ్లోకి చాలా ఉపయోగపడతాయి అంటారు. సో చాలామంది అప్లై చేస్తుంటారు, దాని బదులు ఇంటేక్ మనం తీసుకోవడం అనేది చాలా మెయిన్ అంటే బెస్ట్ థింగ్ అనుకుంటాను. సో అవుట్ సైడ్ నుంచి అప్లై చేసుకుంటే ఏంటి అంటే మనకు ఒకే బెనిఫిట్ వస్తుంది. అదే మనం కన్జ్యూమ్ చేసుకుంటే ఏంటి అంటే అది మెయిన్గా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. సో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ అలాగే మన స్కిన్ కూడా గ్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో త్వరగా డైజెస్ట్ అవుతుంది, త్వరగా మనకు న్యూట్రియంట్ వాల్యూస్ త్వరగా రీచ్ అవుతాయి బాడీకి అని. సో అది కరెక్టా మరి? సాలిడ్స్ కంటే లిక్విడ్స్ బెటరా? సో లిక్విడ్స్ ఎందుకు బెటర్ అంటే అది చాలా ఇన్అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి, అందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో అండ్ హెవీగా ఉంటుంది, కొంతమందికి అసలు ఏమీ తినరు వాళ్ళు, స్టిల్ వాళ్ళ స్టమక్ అంతా హెవీగా ఉంటుంది ఏదో తిన్నట్టుగా. సో అలాంటి వాళ్ళు లిక్విడ్స్ కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ థాట్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మింగలేరు కదా, అలాంటి వాళ్ళకి లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తాం. సో రోటి పచ్చడిలో అంటే అసలు ఎవరికి కూడా ఇష్టం లేకుండా ఉండదు, అందరికీ కూడా చాలా ఇష్టం. అండ్ ఎంత పేషెంట్ ఉన్నా సరే, అంటే చాలా డ్రౌజీగా ఫీల్ అవుతున్న వాళ్ళు, ఎప్పటి నుంచో అసలు రైస్ సరిగా తినని వాళ్ళు కూడా పచ్చడి పెడితే ఆ టేస్టే వేరేగా ఉంటుంది అండ్ చక్కగా తినేస్తారు కూడా. అండ్ ఎక్కువ సుస్థి చేసినప్పుడు, సిక్ అయినప్పుడు కొంచెం అలా టేస్ట్ బర్డ్స్ అని చప్పగా అయిపోయింటే అలాంటి వాళ్ళకి అలా పచ్చడి టేస్ట్ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునే రోటి పచ్చళ్ళు తినిపిస్తే బెస్ట్. అవును. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు అల్లం కూడా వేసేద్దాం. సో ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అది స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారాక మనం దాన్ని బ్లెండ్ చేయాలి. ఓకే. సో చల్లారిపోయింది, సో మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఇంకొక స్పూన్ ముందుగా నెయ్యి, ఇంకొక స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు, వెల్లుల్లి, ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాం. ఓకే. 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 ఇందులోనే ఇప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం, ఉప్పు, ఫైనల్లీ కసూరి మేతి కూడా. సో యూజువల్గా పోపు అనగానే మనం జస్ట్ ఆవాలు ఏదైతే కావాలో పోపు దినుసులు అంటారు కదా, అవి కాకుండా నువ్వు మసాలా కూడా వేసావు చట్నీలో మరి? ఎస్, ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగా ఉండడానికి. ఓకే. సో బిర్యానీ ఆకు అదంతా కూడా వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవును. అండ్ అన్నట్టు ఇది గ్రేవీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నావు కదా. ఓకే. సో ఇందులోనే మనం ఇంకేదైనా పన్నీర్ కానివ్వండి, ఇంకేదైనా వెజిటబుల్స్ యాడ్ చేస్తే
కర్రీ లాగా అయిపోతుంది. ఓకే, సో చాలామంది సిక్గా ఉన్న వాళ్ళు లేకపోతే అలా టేస్ట్ బర్డ్స్ చాలా చప్పగా ఉంటాయి, టేస్ట్ లేకుండా ఉంది అన్న వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎస్, ఇది చక్కగా మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు 3 to 4 days. ఓకే, మరి అంతేనా? యా, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే లాస్యా, అల్లం టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఓకే, అల్లం టొమాటో చట్నీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అల్లం టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2, ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం తగినంత. అల్లం టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టి చట్నీ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో చట్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం టొమాటో చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, అమేజింగ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, అంటే బ్యూటిఫుల్గా ఉంది. మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రోటి పచ్చళ్ళు మనం ఏవైతే చేసుకుంటున్నామో అవి కొంచెం డిఫరెంట్ ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ కంటే, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అల్లం కానీ టొమాటో చాలా చక్కగా జెల్ అయిపోయాయి అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది నాకు. సో పికిల్స్ అనగానే ఎంతసేపు మనం పౌడర్స్ అదే యాడ్ చేసుకుంటూ ఉంటాం, బట్ మనం ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేసాం. సో ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అండ్ దానివల్ల కొంచెం ఎన్హాన్స్ అయింది అని అనిపిస్తుంది. ఇది అందరూ కూడా తీసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. అండ్ ప్రతిదీ మనం యాడ్ చేసిన పౌడర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా మైల్డ్గా వచ్చింది. ఓకే, సూపర్గా ఉంది. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి అండ్ బేక్డ్ బెంగన్ కూడా బాగుంది అండ్ ఇది కూడా చాలా బాగుంది. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ బేక్డ్ బెంగన్ వచ్చేసి, బ్రింజాల్ ఏంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, బాడీలో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే షుగర్స్ ఇంకా బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు బ్రింజాల్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బియ్యం పిండి వచ్చేసి మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే మన బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. నెక్స్ట్ రెసిపీ అల్లం టమాటో చట్నీ వచ్చేసి, అల్లంలో మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానివల్ల మనకు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఇంకా కాఫ్తో బాధపడతారో వాళ్ళు కూడా అల్లంని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేకాకుండా దానివల్ల మనకు మంచి వెయిట్ లాస్ ఉంటుంది, డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. టొమాటోస్ కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ అలాగే మన స్కిన్ని కూడా గ్లో చేస్తుంది. ఓకే, సో ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తీసేసుకొని ఎక్కువ ఫుడ్ ప్రాసెస్ ప్రిపరేషన్ చేయడం కంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక 2 ఇంగ్రీడియంట్స్ తీసుకొని జెల్లప్ చేస్తే మాత్రం చాలా అనమాట. మనకు కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ దొరికేస్తాయి అండ్ ఈ 2 అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది రెండింటికి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.